గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మేము బేగం బజార్లోని అజీజ్ ప్లాజా వెళ్తున్నాము. అక్కడ మనకి ఫంక్షన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. డెకరేటివ్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అలా అన్ని దొరుకుతాయి. మేము వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఫస్ట్ కార్డ్ తీసుకొని తర్వాత రీఛార్జ్ చేయించుకోవాలి 59కి. మేమేమో 59కే సూపర్ సేవర్ కార్డ్ వస్తుంది, సండే కార్డు. గోల్మాల్ హై భాయ్, సబ్ గోల్మాల్ హై. అండ్ అజీజ్ ప్లాజా అయితే రీచ్ అయిపోయాము. ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉండిద్ది అనమాట. అన్ని వెరైటీస్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ అని, డెకరేటివ్ ఐటమ్స్ అని, కిడ్స్ టాయ్స్ అని. ఫస్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. షాప్స్ కూడా చాలా ఉన్నాయి షాప్స్ అయితే. అండ్ ప్రతి షాప్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం సేమ్ ఆప్షన్స్ అయితే కనిపించాయి. ఈ షాప్లో వచ్చేసి మనకి ప్లాస్టిక్ కానీ, హాట్ బాక్స్ కానీ, మనకి కావాల్సిన గ్లాస్ ఐటమ్స్ కానీ అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నారు. బట్ నాకు కావాల్సిన ఐటమ్ అయితే దొరకలేదు ఇక్కడ. సో ఇక్కడ నుంచి కూడా వేరే షాప్కి వెళ్ళిపోయాము. చాలా ఆప్షన్స్ ఉండటం వల్ల ఒక కార్డ్ నచ్చకపోతే ఇంకో కార్డ్ వెళ్ళొచ్చు. సో అజీజ్ ప్లాజాలోనే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట మనకి రిటర్న్ గిఫ్ట్స్కి కావాల్సింది కూడా. ఇక్కడ జామ్ గిఫ్ట్స్ అనే షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడే మాకు కావాల్సిన ఐటమ్ అయితే దొరికింది, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్. అండ్ ఐటమ్ దొరకటమే కాకుండా మనకి ఇక్కడ హోమ్ డెలివరీ చేస్తారు. ప్లస్ ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తారు ఇక్కడ. సో మీరు ఒకవేళ కనుక ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఒక్కసారి అజీజ్ ప్లాజా అయితే విజిట్ చేయండి. మనకి ఫంక్షన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. మంచి షాప్ దొరుకుతుంది. అంకుల్ మంచి చూపి మీరు వచ్చేయండి. ఎవరైనా కానీ బాగా కొంచెం రీజనబుల్గా ఇస్తారు. ఏ ఈవెంట్స్ ఉన్నా మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళిద్దరు బార్గెన్ చేయలేదు ఫ్రెండ్స్. మొత్తానికి మంచి ఐటమ్ తీసుకున్నాం కవర్ అనమాట. అండ్ ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది. రిటర్న్ గిఫ్ట్ అయితే మంచిది దొరికిందనమాట. అండ్ ఇక్కడే మనకి గిఫ్ట్ కవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ షాప్లోనే మంచిగా ఆర్డర్ అయితే పెట్టేశాము. అవి మన అడ్రస్ ఇస్తే అక్కడికే డెలివరీ అయిపోతుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఇంకా అజీజ్ ప్లాజా మొత్తం ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి ప్రతి షాప్ అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మాకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వండింపడానికి ప్లేట్స్ ఉంటాయి కదా, అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ గార్లాండ్స్, అలాగే మనకి హోమ్ డెకర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికాయి ఇక్కడ మాత్రం. చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయి అసలు చూస్తుంటేనే తీసుకోవాలనిపించింది. ఇంకా నెక్స్ట్ షాప్ వచ్చేసి గర్ల్స్కి, బాయ్స్కి కావాల్సిన టాయ్స్, ప్లస్ కిడ్స్కి కావాల్సిన టాయ్స్, అలాగే గర్ల్స్కి కావాల్సిన చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్, అలా అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్కి దొరుకుతున్నాయి ఇక్కడ వచ్చేసి. కిడ్స్ టాయ్స్కి అయితే చాలా షాప్స్ ఉన్నాయి. అసలు ఎన్ని షాప్స్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడైతే. ఈ బిల్డింగ్ చాలా ఫ్లోర్స్ ఉందని చెప్పాయి కదా. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం కవర్ చేసేసాము. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఏముంటాయో చూసేద్దాము. సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో ఈ షాప్లో మాత్రం మనకి షోకేస్కి పెట్టుకోవాల్సిన బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. అంటే బుద్ధుడు విగ్రహాలు కానీ, దేవుడు బొమ్మలు కానీ, లాఫింగ్ బుద్ధ విగ్రహాలు, అలా చాలా బొమ్మలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెకరేటివ్కి సంబంధించిన షాప్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఏమన్నా బర్త్డే ఈవెంట్స్ కానీ అలా చాలా ఉంటాయి కదా, దానికి సంబంధించిన సామాన్ అంతా దొరుకుతుంది అనమాట. అన్నీ కూడా ఎక్కువ శాతం ఇక్కడ హోల్సేల్ షాప్స్ ఉన్నాయి రీటైల్ షాప్స్ కన్నా కూడా. సో ప్రైసెస్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా గార్లెన్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. అంటే మనకి హోమ్ డెకర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా జర్మన్ సిల్వర్లో ఐటమ్స్ కానీ, అలా మనకి కిడ్స్కి టాయ్స్ కానీ అలా వెళ్తూ ఉంటే ఫుల్ షాప్స్ ఉన్నాయి. అసలు మనకి ఒక వారం రోజులు తిరిగినా సరిపోదు. అండ్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సాఫ్ట్ టాయ్స్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఇదంతా తిరగాలంటే ఒక వారం రోజులు పట్టిద్ది అనిపించింది, అంత పెద్దగా ఉంది ఇది. అసలు ఒక బిల్డింగే, అసలు చాలా షాప్స్ ఉన్నాయి. ఒక్క ఫ్లోర్లోనే ఫుల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం.
ఇంకా మెయిన్ పార్ట్లోకి వచ్చేద్దాము. అదే జ్యువెలరీ అనమాట. యాక్చువల్గా జ్యువెలరీ అయితే మనకి అజీజ్ ప్లాజాలో మాత్రం అస్సలు దొరకదు. సో మనం అజీజ్ ప్లాజాలో నుంచి బయటికి వచ్చి ఒక లేన్లోకి వెళ్ళాలి. ఆ లేన్ మొత్తం జ్యువెలరీ షాప్సే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అమేజింగ్గా ఉంది. ఉత్తిగానే అనర్ కావచ్చు, అసలు మ్యారేజెస్కి బేగం బజార్ అనేది బెస్ట్ ఆప్షన్ జ్యువెలరీకి అనేసి. ఎందుకంటే ఇక్కడ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ షాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ కలెక్షన్ కూడా అమేజింగ్గా ఉంది. అన్నీ కూడా హోల్సేల్ షాప్స్ అవ్వడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైజెస్కి దొరుకుతున్నాయి. అండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ మనకి జ్యువెలరీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అండ్ అలాగే హల్దీకి కావాల్సిన స్పెషల్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. అంతేకాకుండా మనకి చాలా షాప్స్ ఉండటం వల్ల ఒక షాప్లో కలెక్షన్ నచ్చకపోయినా, రీజనబుల్గా అనిపించకపోయినా ప్రైజెస్ వేరే షాప్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట జ్యువెలరీకి. బేగం బజార్ అయిపోయి అసలు బేగం బజార్ కూడా మొత్తం తిరగలేదు. అది తిరగడానికి వారం రోజుల కన్నా ఎక్కువే పడుతుంది అంతుంది అక్కడ షాపింగ్. అది అయిపోయింది. ఇక కోటి షాపింగ్ అయితే సో కోటిలో కలుగుతాం. ఏం చేసినావు డీహా? చెప్పురా. జస్ట్ కవర్ మర్చిపోయి ఏ షాప్లో మర్చిపోయాం కూడా తెలియదు. షాపింగ్ చేసి కవర్ పట్టుకోకుండా స్టూల్ ఉన్నాయి కదా అని కూర్చుంటే కూర్చుంది. ఎట్లాగో మతి మరుపు కాబట్టి చేతిలో నుంచి వదిలేయొద్దు. కోటికి ఎక్కింది పాప ఆటో, అది మర్చిపోయి రచ్చు గుర్తొచ్చింది. సో గుర్తుండేదంట. ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. అసలు అది ఎక్కడుందో కూడా తెలియదు. చూడ అండ్ మా బ్యాగ్ అయితే దొరికేసింది. ఇక నెక్స్ట్ అయితే కోటికి వెళ్తున్నాం అనమాట. ఆ షాపింగ్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే, బాయ్.